ప్రజలకి ఆయన అండగా ఉన్న తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. ఆయనకు వదిలేసాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమివ్వలేదు, నేను గెలిచా రెండు సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశారని నువ్వు ఇవ్వడం చేస్తావు? మమ్మల్ని ఎట్లున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది, సంవత్సరాల క్రితం అనుకుంటా. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లే కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా. అర్థమైందా?